వెల్కమ్ టు అమ్మ తెలుగు వంటలు. ఈరోజు నేను తామర గింజలతో చాట్ తయారు చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు తామర గింజలు, నెయ్యి, వెచ్చలగడ్డలు, సాల్ట్, కారం, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. మనం తామర గింజల్ని ఫస్ట్ ఇలా కొంచెం ఇలా కొట్టుకుంటే మీ ఇష్టం, ఇలా చేసుకున్నా చేసుకోవచ్చు, లేకపోతే అలా తామర గింజల్లాగా ఉంచేసుకోవచ్చు. ఇలా వచ్చేస్తాయి అన్నమాట. చిన్న మూకుడు పెట్టుకున్నాను. దీంట్లో కాస్త నెయ్యి వేసుకున్నాను. అందులో కానీ వేపలు వేసుకున్నాను. ఎండిపోతుంది తీసుకున్నాం. గింజలు గింజలు తీసుకున్నాం. ఇప్పుడు తామర గింజలు వేసుకున్నాం. సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి. ఇంకా వేగిపోయినాయి చూసారా. మనం దాంట్లో తీసుకుందాం. స్టవ్ పెట్టేస్తాను. నేను సిమ్లో పెట్టి అయిపోయాను. ఇవి వేపుకున్నాం కదా, ఇవన్నీ వేసేసాం. ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కీర, కాస్త కారం, కాస్త సాల్ట్ ఇవన్నీ వేసుకుని, నిమ్మకాయ, ఒక కాయ, ఇవన్నీ వేసుకుని చూసారా నానిపోయింది చక్కగా. మనం వేపేసుకున్నాం కదా నేతిలో, చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఇలా తయారు చేసుకోండి. మన ఇంట్లో ఇలాంటి చిప్స్ లాంటి ఏమైనా ఉంటే వేసుకోండి, బాగుంటుంది. లేకపోయినా పర్లేదు. ఇలా తయారు చేసుకుంటే, ఇది దేనితో తయారు చేశారో తెలియదు, తామర గింజలతో చేశారో దేనితో చేశారో అంత బాగుంటుంది అన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో క్యారెట్ అన్నీ ఉన్నాయి కదా, చక్కగా ఉంటుంది. తామర గింజల చాట్ తయారైపోయింది. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఎంత బాగుంటుందో. చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకుని తిని ఎలా ఉందో నాకు చెప్పాలి. నాకే కాదు, మీరు ఇంకొక నలుగురు చెప్పాలి. కానీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.